దేవుని వాక్యము వినడం ఎంత ముఖ్యమో దేవుని వాక్యాన్ని పాటించటం అంతకన్నా ముఖ్యం. ప్రపంచంలో ఎక్కువ శాతం వినేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వింటారు, వాక్యాన్ని వింటారు. కానీ ఎంతమంది ఆ వాక్యాన్ని హృదయం అందు భద్రం చేసుకున్నారు అంటే ఏమో, అది దేవునికి వారి 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 వ్యక్తిగతానికి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దేవుని వాక్యము పైపైన మార్పులు తీసుకొచ్చేది కాదు, కానీ దేవుని వాక్యము హృదయాంతరంగాన్ని శోధిస్తుందని మనం వింటాం. కొలసీలకు లేఖ రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ శుద్ధాంతఃకరణ అనే ఒక విలువైన వర్డ్ని అక్కడ ఒక విలువైన పద ప్రయోగం చేశారు. శుద్ధమైన అంతరంగ స్వభావం. నిజంగా క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రియులారా, క్రిస్టియానిటీలో ఉన్న సౌందర్యం ఏంటంటే పైపైన రూపాలకు కానీ, పైపైన హంగు ఆర్భాటాలకు కానీ, పైపైన మార్పులకు కానీ వాల్యూ ఎప్పుడు క్రిస్టియానిటీ ఇవ్వదు. మరి దేనికి ఇస్తుంది? అంతరంగ స్వభావానికి ఇస్తుంది. అంతరంగంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులు, అంతరంగంలో నేను చేసుకోవాల్సిన మార్పులు, అంతరంగంలో మనకు రావాల్సినటువంటి కదలిక, ఒక కదలిక, అది మన బైబిల్ మనల్ని చేయమని కోరుకుంటుంది. ఆ కదలిక వచ్చినప్పుడు మనం ప్రభువుకి దగ్గరగా ఉంటాం ప్రియులారా. ఖచ్చితంగా ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చువారిగా ఉంటాం, ఆయన కృపలో వర్ధిల్లు వారిగా ఉంటాం.